ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిజ్ఞానం హయగ్రీవ పాస్పయం. మీరు కుంభలగ్నం కానీ కుంభరాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు. మాటలు బాగా మాట్లాడతారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు, స్వతంత్రంగా జీవిస్తారు, ప్రపంచాన్ని ఉద్ధరించాలి అనే వాళ్ళ ఉంటారు. అంటే ఉద్ధరించారు, బయట మాట్లాడతారంటే ఎవరు ఏమనుకున్నా కూడా పట్టించుకోరు, బద్ధకస్తులు, మంచి ఆలోచనాపరులు, నిజాయితీ కొంత ఉంటుంది. నిజాయితీ అంటే కొంత. భవబంధాలు పెద్దగా లేనివారు, భవబంధాలు అనేవి ఏమి ఉండవు. ఇవన్నీ లక్షణాలు మీలో ఉంటే మీరు తప్పకుండా కుంభలగ్నం లేదా కుంభరాశి వారే. ఇక కుంభలగ్నం వివాహ యోగాన్ని పరిశీలిస్తే కుంభలగ్న జాతకులకు సప్తమాధిపతి రవి, పురుషులకు నైసర్గిక కలత్రకారకుడు శుక్రుడు, వివాహానికి వైవాహిక సౌఖ్యానికి శుక్రుడి యొక్క బలం చాలా అవసరం. అదేవిధంగా స్త్రీ జాతకంలో కుజుడి వివాహకారకుడిగా చెప్పబడడంతో కుజునికి ఇదే విధంగా విచారణ చేయవలసి ఉంటుంది. లగ్నము కుజుడు, సప్తమాధిపతి రవి, ఇదే విధంగా చంద్రాత్ బలాన్ని విచారణ చేసి నిర్ణయించవలసి ఉంటుంది. కుంభలగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలను పరిశీలిస్తే రవి సప్తమంలో ఉన్న కలత్రం సాహసి, దృఢ సంకల్పం, వివాదాస్పదమైన వ్యక్తిత్వం కలిగిగా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. రవి పంచమంలో అంటే మిథునంలో ఉంటే సంతానహీనులు అవుతారు. శుక్ర, రవి, బుధులు ఒకే చోట కలిసి ఉన్న అత్తవారి ధనం అనేది వీరికి లభిస్తుంది. శనిచంద్రుడు లగ్నంలో ఉండగా రవి సప్తమంలో ఉన్న జాతకుల యొక్క వివాహం అనేది ఆలస్యం అవుతుంది, లేదా ఆలస్యమైన కావచ్చు, లేక వివాహమైన తర్వాత కొన్ని గొడవలు చిరాకులు వచ్చే అవకాశం కూడా ఉంది. శని 12లో, రవి 2లో ఉన్న వివాహం జరగకపోవడము లేక ఆలస్యం కావడము జరుగుతుంది. రవి షష్టమంలో, రవి అష్టమంలో ఉండి పాపపీడితులైన వివాహం అనేది జరగదు. రవి, శని, శుక్రుడు ఒకే స్థానంలో కలిసిన దాంపత్య సుఖం అనేది వీరికి తగ్గిపోతుంటుంది. గురుడు వక్రంలో ఉండడం లేదా ద్వితీయ వక్ర గ్రహం ఉన్న వైవాహికము, రాహు లేదా కేతువులు సప్తమంలోనూ, క్రూరగ్రహాలు భాగ్యంలోనూ నిశ్చయంగా వివాహం అనేది ఆలస్యం అవుతుంది. చంద్రుడు లేదా శుక్రుడు లగ్నంలో ఉండగా పాపగ్రహ వీక్షణ పొందిన ఆ స్త్రీ పరపురుషగామినిగా అవుతుంది. కుజుడు సప్తమంలో, రవి రాహువు లేదా బుధునితో కలిసి పంచమంలో ఉండగా వివాహము సరైన సమయానికి జరగదు. శని సప్తమంలో, రవి అష్టమంలో ఉన్న 2 వివాహాలు అనేవి జరుగుతాయి. శుక్ర లేదా చంద్రుడు లగ్నంలో ఉండి పాపగ్రహాలతో చూడబడిన ఆ స్త్రీ వ్యభిచారి అవుతుంది. శని కుజులు కలిసి లగ్న లేదా సప్తమంలో ఉండగా జన్మించిన స్త్రీ ఉత్తమ కులంలో జన్మించి భర్తను విడిచి వ్యభిచారం అనేది చేస్తుంది. అంటే ఉత్తమ కులంలో జన్మించినా కూడా భర్తను విడిచి వెళ్ళిపోతుంది. చంద్రుడు 1, 3, 5, 7, 8, 11లలో ఉన్న ఆ స్త్రీ పురుష స్వభావం కలిగి క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. శుక్రుడు సప్తమంలో శుభగ్రహాలతో చూడబడిన జాతకులు అందమైన కలత్రం, ధర్మం తెలిసిన వారు అవుతారు.
చంద్రుడు సప్తమంలో ఉచ్చలో ఉన్న యోగమైన కలత్రం కలిగి ఉంటారంటే మంచి భార్య అనేది లభిస్తుంది. పాపగ్రహాలచే చూడబడిన శుక్రుడు లేదా చంద్రుడున్న వ్యభిచారులు అవుతారు. చంద్రుడు శుక్రునితో కలిసి అష్టమంలో ఉన్న ఒకే సంతానం అనేది వీరికి ఉంటుంది. రవి స్థిర రాశులలోనూ చంద్రుడు చరరాశులలోనూ ఉన్న ఆ జాతకులకు ఆలస్యంగా వివాహం అనేది అవుతుంది. శని బుధులు కలిసి ఒకే స్థానంలో ఉన్న ద్వికలత్ర యోగం కారణంగా 2 వివాహాలు చేసుకొనుట లేదా వివాహమైన మరొక స్త్రీతో తిరగడం అనేది జరుగుతుంది. 2 జీవ కలత్రాలు ఉంటాయి. చంద్ర శుక్రులు లగ్నంలో ఉండగా పంచమ స్థానము పాపగ్రహములచే చూడబడిన ఆ జాతకురాలు గుడ్రాలవుతుందంటే సంతానహీనురాలవుతుంది. సంతానం అనేది వీరికి ఉండదు. స్త్రీ జాతకంలో శుక్రుడు చరరాశుల యందున్న ఆమె భర్త సదా సంచారం చేస్తూ ఉంటాడు. రవి 2లో లేదా 12లో ఉన్న వ్యభిచారులు అవుతారు. శుక్రుడు స్థిర రాశులలోనూ చంద్రుడు చరరాశిలోనూ జాతకుని వివాహం అనేది ఆలస్యమవుతుంది. లగ్నంలో కుజుడు అష్టమాధిపతి బుధునితో కలిసిన ఆ జాతకులు ద్వికలత్ర యోగం కలిగి ఉంటారు. శుక్రుడు లగ్నాత్ ద్వితీయలో కానీ వ్యయంలో కానీ ఉన్న వ్యభిచార యోగం ఏర్పడడంతో వారు అనేక మందితో తిరుగువారు అవుతారు. గురువు బుధుడు సప్తమ భావం మందున్న అంటే గురువు బుధుడు సప్తమ భావంలో ఉండగా అనేక మందితో వివాహేతర సంబంధాలు కలిగి ఉంటారు. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. కుంభలగ్నము రత్నధారణ కెంపు. కుంభలగ్నానికి సప్తమాధిపతి రవి, లగ్నాధిపతికి ప్రబల శత్రువు. సప్తమాధిపతి రవికి సంబంధించిన రత్నం ధరించకపోవడమే మంచిది. రవి కారకత్వాలైన అధికారం, రాజసము, నిర్ణయాధికారాలు కోరుకునేవారు రవి మహాదశలో అనిష్ట ఫలితాల నివారణకు గాను రవికి సంబంధించిన రత్నాన్ని కాకుండా ఇతర శాంతులు చేసుకోవడం మంచిది. అంటే ఆదివారం రోజున రవికి ఆదిత్య ఉదయ పారాయణము, సూర్య నమస్కారాలు, గోధుమ పిండితో చేసిన రొట్టెలు అంటే రొట్టెలు ఆవుకు కానీ కుక్కలకు కానీ తినిపేయడము, గోధుమ పిండితో చేసిన మధుర పదార్థాలను అక్కడ ఉన్న భక్తులకు పంచడం కానీ, ఒక 6 కేజీల గోధుమ పిండిని బ్రాహ్మడికి దానం చేయడం ద్వారా కుంభలగ్న జాతకులకు రవి మహాదశలో వచ్చే దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోయి వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. తర్వాత ముత్యం. కుంభలగ్నానికి షష్టమాధిపతి చంద్రుడు, లగ్నాధిపతితో ప్రత్యేకమైన సంబంధం లేనివాడు. కుంభలగ్నానికి పాపాధిపతిగా పాపత్వం ఏర్పడినా అది చంద్రుని కళలపై ఆధారపడి ఉంటుంది. మనశ్శాంతి లేదా కలత్ర సౌఖ్యం కోరుకునే మకర లగ్న జాతకులు ముత్యం ధరించడం కంటే దానికి ప్రత్యామ్నాయంగా పౌర్ణమి తిథులలో శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడము, ఎక్కడైనా అన్నదానం చేసినప్పుడు తమ వంతుగా ఆ అన్నదాన కార్యక్రమంలో తమ సహాయాన్ని అందించడము, బియ్యపిండిని దానం చేయడము, కృష్ణాష్టకాన్ని చదువుకోవడము, రుద్రాభిషేకం చేసుకోవడం తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పగడం. కుంభలగ్నానికి తృతీయ దశమాధిపతి కుజుడు. కేంద్రాధిపతిగా మంచివాడైన తృతీయాధిపత్యం పట్టడం
ఈ లగ్నాధిపతికి శనికి ప్రబల శత్రుగ్రహం కావడంతో కుజునికి రత్నమైన పగడాన్ని ధరించకపోవడం మంచిది. కుజ మహాదశ వచ్చినప్పుడు పగడం ధరించడం కంటే కుజ అధిదేవత ప్రత్యదేవతలకు ఆరాధన చేయడం ద్వారా తగు నివారణలు పొందవచ్చు. అంటే ఆ దశలు వచ్చినప్పుడు ఒక 7 మంగళవారాలు వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవడం ద్వారా, మరియు ఒక 7 వారాలు ప్రతి వారము 1 కేజీ కందిపప్పును ఎర్ర వస్త్రంతో కలిపి దానం చేయడం ద్వారా కుంభలగ్నం వారికి కుజదశలో కుజుడిచ్చే చెడు ఫలితాలన్నీ తగ్గిపోయి మంచి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. పచ్చ కుంభలగ్నానికి పంచమ అష్టమాధిపతి బుధుడు. శుభుడు బలమైన పంచమ స్థానానికి ఆధిపత్యం పట్టడంతో యోగమైన గ్రహంగా చెప్పవచ్చు. ఈ కారణంగా అనారోగ్యాలు, బుద్ధిబలం తగ్గడం, వేగవంతమైన ఆలోచనలు కోరుకునేవారు, సంతాన సౌఖ్యం కోరుకునేవారు మరియు బుధ మహాదశ ఫలితాలు అత్యంత అనుకూలంగా ఉండాలనుకునేవారు బుధరత్నమైన పచ్చని ధరించడం చాలా మంచిది. దీనిని కుంభరాశి వారి యొక్క అదృష్ట రత్నం అని కూడా చెప్పవచ్చు. తర్వాత పుష్యరాగం. కుంభలగ్నానికి ద్వితీయ లాభాధిపతి గురుడు. ఈ లగ్నాధిపతి శనికి సమగ్రహంగా చెప్పబడ్డాడు. సమానమైన గ్రహంగా అంటే సముడుగా చెప్పబడ్డాడు. అయితే లాభాధిపత్యం పట్టడంతో పాపిగా చెప్పబడడంతో బుద్ధి, బలము, జ్ఞానము, విద్య, ధనం అన్ని రంగాలలో ఉన్నతి, గురు మహాదశలో అనుకూలత కోరేవారు మకర లగ్నం వారు పుష్యరాగాన్ని ధరించకపోవడమే మంచిది. దీనికి బదులుగా కుంభలగ్నం వారు ఆ యొక్క గురు యొక్క దశలలో హయగ్రీవ స్తోత్ర పారాయణాన్ని చేసుకున్న వారికి సంబంధించిన కులదేవతలు, అంటే వారికి సంబంధించిన దేవతలు ఎవరైతే ఉంటారంటే అది తెలియకపోతే మహావిష్ణువుకి ఆరాధన చేసుకోవడం ద్వారా కుంభలగ్న జాతకులకి గురు మహాదశలో వచ్చే చెడు ఫలితాల నుంచి ఉపశమనం పొందడానికి అవకాశం అనేది ఉంది. తర్వాత వజ్రం. కుంభలగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు. కేంద్ర కోణాధిపత్యం పట్టడం కారణంగా శుక్రుడు రాజయోగ కారకునిగా చెప్పబడ్డాడు. లగ్నాధిపతి శనికి అతి మిత్రత్వం ఉన్న కారణంగా శుక్రునికి సంబంధించిన వజ్రం ధరించడం అత్యంత అనుకూలమైన స్థితిగా చెప్పవచ్చును. వజ్రం యోగ్యమైన రత్నంగా చెప్పవచ్చు. నీలం. కుంభలగ్నానికి లగ్న వ్యయాధిపతి శని. లగ్నాధిపతి అయిన కారణంగా కుంభలగ్నం వారు తప్పకుండా ధరించదగిన రత్నము నీలం. ఇది ఎటువంటి ప్రతికూలమైన స్థితినైనా అనుకూలంగా మారుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మకర లగ్నం వారికి నీలము జీవరత్నంగా చెబుతున్నారు. గోమేధికం. ఇది రాహువుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిసిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది. ఈ రాహువు శని, శుక్ర, బుధ గురువులతో కలిసి ఉన్నప్పుడు గోమేధికం ధరించకపోవడమే మంచిది. మిగిలిన రవిచంద్ర కుజులతో కలిసినప్పుడు రాహు మహాదశ వచ్చిన గోమేధికాన్ని ధరించవచ్చును. వైడూర్యం. ఇది కేతువు చెందిన రత్నం. కుజవత్ కేతు అనే వాక్యాన్ని అనుసరించి కేతు మహాదశలో వైడూర్యాన్ని ధరించకపోవడమే మంచిది. తద్గ్రహ సంబంధమైన మంత్రాదులు అనుష్ఠానం చేసుకోవడమే వారికి చాలా మంచిది. జై శ్రీమన్నారాయణ.